తర్వాత కేసీఆర్ కుటుంబం వల్లేట సింగరేణి దివాలా తీసిందంట. ఎవరంటారు? మన కిషన్ అన్న అంటుండు. మరి కిషన్ అన్నకు ఏందో మరి తెలియదు, అంటే తెగిందా అనే పంచాయతీ సోప తెగిందా? సో కిషన్ అన్న గతంలో కలవకుండా చంద్రశేఖర్ రావుతో సోపతి చాలా గట్టి ఉందని చర్చ ఉండేది. సో ఇప్పుడు బీజేపీలో కొందరు నాయకులు ఏంటంటే ఈ పార్టీ వస్తే ఆ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీలతో సోపతి, ఇటుపక్క పార్టీలు అధికారం వస్తే ఇటుపక్క పార్టీలతో సోపతి చేస్తున్నారని చర్చలు ఉండే. సో గట్లా మన కిషన్ అన్న మీద గా చర్చనే ఉండే. సో కేసీఆర్తో అంటగావుతున్నాని ఇప్పుడు అంటాను. మరి కేసీఆర్ కుటుంబం వల్లే సింగరేణి దివాలా తీసిందంట. కేసీఆర్ గారు వినాలి మీ డైలాగ్. సోబతుంటే తెగ్గొట్టుకురే అన్నీ మర్చిపోయినంట, తన పైన నిందలేస్తున్నంట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుండు ఆయన చేసిన పాపాలన్నీ మర్చిపోయినంట. కేసీఆర్ మర్చిపోయి సత్యహరిశ్చంద్రుడు అయిన కిషన్ అన్న మీద ఆరోపణలు ఇస్తున్నంట. సింగరేణికి అన్యాయం చేసిందెవరో చర్చించేందుకు కేటీఆర్ సిద్ధమా అంటుండు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 54,000 కోట్లు బకాయిలు చెల్లించాలంటుండు. ప్రధాని తల్లిపైన దుర్మార్గమైన పోస్ట్ పెడతారా అని కామెంట్ చేస్తుండు. పెడతారా? పెట్టకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రధానమంత్రి టార్గెట్ చేస్తే గొప్ప అనుకుంటున్నారు. ఈ పోస్టులు డైరెక్ట్ మేమే అవసరం మేమే ఎడిటింగ్ నేర్చుకుంటాం. పోయి రాజకీయ నాయకులు ఎడిటింగ్ నేర్చుకునే కాడికి వచ్చింది. ఇప్పుడు అంత డిమాండ్ ఉన్నది. సో మరి సింగరేణి పైన అన్యాయం బీఆర్ఎస్ చేసిందా, బీజేపీ చేసిందా, లేదంటే కాంగ్రెస్ చేస్తుందా అనేది చర్చకు సిద్ధం అంటున్నాయి. మరి కేటీ రామారావు చర్చకు రాలేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఫస్ట్ టైం చర్చకు రమ్మంటారు. ఇంతకుముందుకు అంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉండే. ఫస్ట్ టైం ఇప్పుడు మా కిషన్ అన్న సవాలు చెప్తాండ నిజంగా రారి. మరి కిషన్ అన్న వెనకకు పోతాడా, ముందరకు వస్తాడా, లేదు కేటీఆర్ వెనకకు పోతాడా, ఈమె ముందరకు వస్తాడా చూద్దాం. చర్చను అయితే ముందరికి రావాలని కోరుకుంటున్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం మన అనుముల రేవంత్ అన్న గారి ప్రభుత్వం అంట 54,000 కోట్ల బకాయిలు చెల్లించాలట. మన గుండు కొరిగినా లేవే ఆ పైసలు. కిషన్ అన్న రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళది లేదు, కాంగ్రెస్ కార్యకర్తలు గుండు కొరిగినా కూడా 54,000 కోట్లు లేవు మన కాడ. లేకనే కదా భూములు అమ్ముతున్నాము. పైసలు ఉంటే భూములు అమ్ముతామే. భూములు అమ్ముకొని తెగనమ్ముకొని బతికేటోడు 54,000 కోట్లు బకాయిలు చెల్లించాలని. 54,000 కోట్లు ఎందుకు కానీ 1,000 కోట్లు రేపు మన పథకానికి ఇవ్వను అప్పు చేయకుండా, 7 రూపాయి అవినీతి చేయకుండా, 1 రూపాయి అప్పు చేయకుండా, భూములు అమ్మకుండా రేవంత్ రెడ్డిని ఒక్క స్కీమ్ అమలు చేయాలి. ఏదన్నా ఒక్కటే పథకం ఏదైనా అమలు చేయాలి. ఇలా 1 రూపాయి అప్పు చేయకుండా. ఇక నువ్వే ఇప్పుడు ఒకవేళ ఎటగడాలంటే నీ 54,000 కోట్ల బకాయిలు కట్టాలంటే మళ్ళీ 54,000 కోట్లు ఇంకొక దగ్గర అప్పు తేవాలి. అట్లయితే కట్టగలుగుతాం. చెప్పు మరి అట్లా కట్టాలంటే ఏమైనా ప్రయత్నం చేస్తాం. ఇక ప్రధాని నరేంద్ర మోదీ తల్లి పైన మరి నోటికొచ్చిన పెడతారట. రాగరా మా రాధాకృష్ణ కూడా రాసింటాడా? రాధాకృష్ణ రాసిన బిడ రాలేదా మావాడు? కిషోరన్న వాడతారా? ఆయన కేంద్ర మంత్రి పెట్టుకొని కేంద్ర మంత్రి మాట్లాడితే రాత్రలేడు. ఏం పేపర్ అయ్యాడు దోస్తులు అయ్యాడు. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోట కేసీఆర్ కుటుంబం పుణ్యమని సింగరేణి సంస్థ ప్రస్తుతం దివాలా తీసే ప్రమాదంలోకి వచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవన్నీ మరిచి ఇప్పుడు కేంద్ర మంత్రిగా తాను సింగరేణికి అన్యాయం చేశానంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు సింగరేణికి అన్యాయం చేసిందెవరో చర్చకు సిద్ధమని కేటీఆర్కు సవాలు విసిరారు. తాను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యాకే సింగరేణికి న్యాయం జరుగుతున్నదని చెప్పినట. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపింది. సో మరి సహకారం అందిస్తానని వాళ్ళు అంటారు, అందిస్తలేదని వీళ్ళు అంటారు. ఎవరు ఏం జరిగినా సో మా కిషన్ అన్న మాత్రం కేంద్ర బొగ్గు గనుల శాఖన మంచిగానే పనిచేస్తుంటారు. జర మనని ఇబ్బంది పెట్టకురి. వాస్తవంగా కిషన్ రెడ్డి గారికి అయితే ఇప్పటివరకు ఎట్లాంటి అవినీతి ఆరోపణ అయితే లేదు. ఆయన కేంద్ర మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే దాదాపుగా అవినీతి ఆరోపణ అయితే లేవు. ఇంకా సరే ఆయన క్రెడిబిలిటీ ఎంత, ఆయన ఎంత మంచిగా పని చేస్తుండేదని పక్కన పెడితే ఆయనకు మచ్చ అయితే రాలే. పోనీ ఆ శాఖకు కూడా మచ్చ అయితే తేలే.
మరి కలవకుండా తారక రామారావుని చర్చకు సిద్ధం అంటాడు. మరి ఆయన కడిగిన ముత్యమా మీరు కడిగిన ముత్యమా తెలవాలి. సో తప్పు బీఆర్ఎస్ వైపు ఉందా గత 10 సంవత్సరాల్లో, లేదంటే బీజేపీ వైపు ఉందా? ఈ రెండు తేలాలంటే మరి చర్చకు అంటే రారే. మా అన్న అయితే చర్చకు తగ్గేలేదు అంటాను కిషన్ అన్న ఫస్ట్ టైం. మరి బీఆర్ఎస్ కూడా తగ్గకుండా రారే చూద్దాం. నిజంగా ఎవరి పతారా ఎంత అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది. అదొక అవకాశం ఉంటుంది.